అమెరికా H1B వీసా సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కాస్త సాఫ్ట్ అయిందా? దానికి సంబంధించి రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికాకి చాలా టాలెంటెడ్ వర్క్ పూల్ చాలా అవసరం. అంత టాలెంట్ కొంతమంది అమెరికన్స్ లో లేదు. ఇన్ఫాక్ట్ చాలా కాలంగా అంటే దీర్ఘకాలికంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో డిఫెన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొన్ని క్రూషియల్ సెక్టర్స్ లో వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ ఇవ్వలేం. మాకు ఖచ్చితంగా ఫారెన్ టాలెంట్ కావాలని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ గా అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇంకో వ్యాఖ్య చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ టాలెంట్ కావాలన్నా, స్కిల్డ్ ఫారెన్ ఎక్స్పర్ట్స్ కావాలన్నా దాని అర్థం పర్మనెంట్ గా ఫారెన్ టాలెంట్ మొత్తం అమెరికాలో ఉంచుకుంటామని కాదు. ఫారెన్ టాలెంట్ ఏదైతే ఉందో అంటే బయట నుంచి అమెరికాకు వచ్చే టాలెంట్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడికి రావాలి, మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చారనమాట. అంటే అమెరికాకి ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి, టాలెంట్ ట్రాన్స్ఫర్ కావాలి, స్కిల్డ్ ఫారెన్ ఎక్స్పర్ట్స్ కావాలి. యాక్చువల్లీ అమెరికా అనేది టాలెంట్ బేస్డ్ ఎకానమీ అనమాట, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. అమెరికాకి చాలా టాలెంట్ కావాలి. అన్ని రంగాల్లో అమెరికాకు అంత టాలెంట్ లేదు. రీసెంట్గా అమెరికాలో ఒక చిన్న ఎపిసోడ్ జరిగింది. అమెరికాలో స్టార్ట్ చేసిన ఒక అండర్ కన్స్ట్రక్షన్ హోండాయ్ కంపెనీ మీద అమెరికా యొక్క ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేశారు. దాదాపు 500 నుంచి 600 మంది సౌత్ కొరియన్ ఎంప్లాయీస్ని వాళ్ళు అక్కడ పట్టుకుని వీళ్ళు ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నారని చెప్పి, వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి అమెరికన్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళపైన కేసులు పెట్టారు. అయితే ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేయడానికి అమెరికాలో అంత టాలెంట్ పూల్ ఉందా, అమెరికన్ వర్కర్స్కి అంత టాలెంట్ ఉందా అనే దాని మీద పెద్ద ప్రశ్న వస్తుందన్నమాట. ఇప్పుడు అమెరికాకు కావాల్సింది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనమాట. ముఖ్యంగా అమెరికాకి సంబంధించి సెమీకండక్టర్ ఇండస్ట్రీ కావచ్చు, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, వీటిలో పనిచేయడానికి అంత టాలెంట్ పూల్ అమెరికాలో లేదు. కాబట్టి బయట వాళ్ళు రావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా కోరుకుంటున్నారనమాట. H1B వీసా విషయంలో మనం చూస్తే కనుక అమెరికా రీసెంట్ గా బాగా టైటన్ చేసింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా H1B వీసాస్ మీద పడ్డారనమాట. అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ క్యాంపెయిన్ తో అమెరికా ముందుకెళ్తుంది. దాంతో H1B వీసాస్ ఏవైతే ఇండియన్స్ ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళి పనిచేయడానికి వెసులుబాటు కల్పించే వీసాస్ ఉన్నాయో అవి చాలా స్ట్రిక్ట్ అండ్ టైటన్ అయినాయి అనమాట. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ మరియు స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరికీ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి అనమాట. అమెరికా నిజంగానే సాఫ్ట్ అయిందా, లేదా కావాలని ఫారెన్ టాలెంట్ పూల్ ని అట్రాక్ట్ చేయడానికి అమెరికా ఈ విధంగా మాట్లాడుతుందా, దీని మీద చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. అయితే అమెరికాలో బాగా టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం, హైలీ ప్రొఫెషనల్ స్కిల్ వర్కర్స్ కోసం ఒక స్పెషల్ వీసా ఉంది. అదే ఐన్స్టీన్ వీసా అంటాం అనమాట. ఐన్స్టీన్ వీసా అంటే నువ్వు చాలా ఎక్సెప్షనల్లీ స్కిల్ఫుల్ అనుకో, నువ్వు ఆ వీసా కింద కూడా అమెరికాకి వెళ్ళొచ్చు. కానీ అమెరికాకి సంబంధించిన ఐన్స్టీన్ వీసాస్ చాలా అరుదుగా లభ్యమవుతాయి. కాబట్టి చాలా మంది H1B వీసాస్ మీద వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా H1B వీసాకి సంబంధించి అమెరికా రూల్స్ కొంత సాఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.